దమ్మున ఛానల్ అని చెప్పిన ఏబిఎన్ పైన ఈ దాడి సబబా. మనం చూస్తే ఆంధ్రజ్యోతి వీకెండ్ కమెంట్స్లో చంద్రబాబు నాయుడు గారికి చురకలు పడుతూ ఉంటాయి, లోకేష్ గారికి చురకలు పడుతూ ఉంటాయి, స్టాండింగ్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారికి చురకలు పడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం చురకలు పడకూడదంట. అదే వాళ్ళ బాధ. ఇది ఈ పత్రిక ప్రశ్నిస్తూనే ఉంటుంది గవర్నమెంట్ని కూడా. ఎప్పుడూ అదే పని. జర్నలిజం చేయాల్సిన డ్యూటీస్ అన్ని పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. ప్రశ్నించడం, ఆ ప్రశ్నించడం ప్రజల పక్షం నుండి ప్రశ్నిస్తున్న ఏబిఎన్ పైన కక్ష కట్టి ఈరోజు చేసిన దాడి. నిన్న గెజెట్ నోటిఫికేషన్ అమరావతి రిలీజ్ అయిందని వెంటనే వీళ్ళు చేసిన బెద వేషాలు అంటారు దీన్ని. ఈరోజు డివియేట్ చేయాలి అర్జెంటుగా రాష్ట్రంలోని మహిళల్ని హింసించాడు, కించపరిచాడు రాధాకృష్ణ అంట. ఇంకా సొంత చెల్లి అమ్మకెళ్ళి చెప్పు, తర్వాత అమరావతి రైతుల గురించి చెప్పు. ఇక్కడ నిజంగానే నందంటే నంది, పందంటే పంది తలుపై ఆడిచ్చే వాళ్ళందరూ వీటికి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ముందు జాకెట్లు దాంతో చీరలు ఎట్టెళ్తున్నాయో కూడా చూడకుండా ఈడ్చి పడేసేసి వాళ్ళని పొట్టలో బూట్కాలతో తన్నిన పైశాచికమైన జగన్మోహన్ రెడ్డి కంటే ఎవరు గొప్ప? సాక్షి అని ఒక పేపర్ ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది. దాన్ని మించిన భ్రష్టు పట్టిన ఛానల్ నేను ఎక్కడ చూడలా. ఆ పేపర్ని కూడా నేను ఎప్పుడు చదవను. అడపా దడపా ఫ్రీగా దొరుకుతుంది కదా, ఈ పేపర్ చదువుతాను. ఆ పేపర్లో ఎక్కడైనా ప్రశ్నిస్తారా? ఎక్కడైనా ప్రశ్న ఉంటుందా? అమరావతి బిల్ పాస్ అంటే మావీగన్కి జగన్ పెద్దపీట, అందరి నోట మావీగన్. ఎక్కడో లాస్ట్ పేజ్లో పడేస్తారు న్యూస్ని తీసుకెళ్ళి. మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్, ప్రజలు హర్షించే న్యూస్ ఏది ఉండదు. అది ఎప్పుడన్నా ఆ పేపర్ ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిందా? ఎందుకు ఆ పేపరు? ఏం నాక్కోడానికి? పనికి మాలిన పేపర్.